Hey all viewers, good morning from Chikkamangaluru. Welcome back to the channel. ఎలా ఉన్నారు అందరూ? Hope you all are doing good. టైం వచ్చేసి 5:49. యాక్చువల్లీ 5కే లేదాం అనుకున్నాం కానీ అసలు చూస్తున్నారు కదా గొంతులో షివరింగ్ చాలా చల్లగా ఉంది. ఇంకా అవ్వలేదు. అలారం స్నూజ్ చేసుకుంటూ ఇంకా తప్పదు లేవాలని చెప్పేసి లేసాం. ఎందుకంటే లేకపోతే ప్లాన్ బిస్కెట్ అయిపోతుంది, డే మొత్తం బ్రేక్ అయిపోతుంది మళ్ళీ. సో అదనమాట. అండ్ టెంపరేచర్ వచ్చేసి ప్రస్తుతానికి 16 డిగ్రీస్ చూపిస్తుంది. ఇంకొక 10 minutesలో 15 degreesకి డౌన్ అవుతుందంట. ఇది 6:30 నుంచి. వావ్, దీంట్లో టెంపరేచర్ చూస్తుంటే క్రేజీ అనిపిస్తుంది. అంటే మేబీ ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే మామూలుగా నేనైతే అంత షివర్ అవ్వను చలికైతే, కానీ ఇక్కడైతే చాలా చలిగా అనిపిస్తుంది. నేను తెచ్చుకుంది ఇది ఒక్కటే హుడీ, ఇదే మళ్ళీ వేసేసుకున్నా. ఇది వేసుకున్నాక కొంచెం ఓకే ఉంది. దానికి ముందు టీషర్ట్తో ఉన్నా అబ్బో అసలు మామూలుగా లేదు. సో ప్రస్తుతానికైతే మనం ఇక్కడ నుంచి మన ఫస్ట్ లొకేషన్ ముల్యాంగిరి పీక్కి స్టార్ట్ అయిపోదాం. సో అది ఇక్కడ నుంచి 18 kilometers చూపిస్తుంది, 35 minutes. సో ఎక్కువ లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లోరింగ్. మనం స్టార్ట్ అయ్యి ఒక 4 kilometers అయింది. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ గేట్ వచ్చింది. ఫుల్ డీప్ చెకింగ్ జరుగుతుంది. మరి దేనికోసం చేస్తున్నారో తెలియదు. మామూలుగా అయితే మన దగ్గర లిక్కర్ ఏమైనా ఉందా, బాటిల్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తారు. మరి వీళ్ళు అంతే చేస్తున్నారు, అంతకుమించి ఏమైనా ఎక్కువ ఉందో తెలియదు. దగ్గర 15-20 minutes అవుతుంది మనం ఇక్కడికి వచ్చి. ఫుల్ బ్లాక్ ఉంది. ఓకే, ఒక చిన్న ఎంట్రీ ఫీజు 20 rupees అంట. సో దానికోసం ఇది లేట్ అంతా. ఓకే, టైం వచ్చి 6:27. Road for 7 kilometers. జస్ట్ ఇప్పుడే వచ్చినాం. యాక్చువల్లీ పార్కింగ్ ఇక్కడ పెట్టేసాం అనమాట. బ్యూటిఫుల్ సన్ రైజ్. కానీ
సూపర్ చిల్డ్ ఉంది. యాక్చువల్లీ పైకి వెళ్ళడానికి ఇక్కడి నుంచి అనమాట అరౌండ్ ఒక 400-500 ఉంటాయేమో స్టెప్స్ పైకి ఎక్కడానికి. వావ్, అసలు వ్యూస్ అయితే ఇక్కడ నుంచి అల్టిమేట్ ఉన్నాయి. దట్టు ఎంత చల్లగా ఉందంటే అసలు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినట్టే ఉంది. ఎంతైనా ద హైయెస్ట్ పీక్ కదా. మేడం ఆల్రెడీ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇంకొంది. ఇప్పుడే మన క్లైంబింగ్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ హాఫ్ అయింది, ఇంకొక హాఫ్ ఉంది. యాక్చువల్లీ దీన్ని మనం ట్రెక్కింగ్ అనలేము, ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా వీళ్ళు స్టెప్స్ వేసి పెట్టేశారు. మోస్ట్లీ ఒక 450 అరౌండ్ 400-450 స్టెప్స్ ఉంటాయి. సో అందుకే వీ కాంట్ కాల్ ఇట్ యాజ్ అ ట్రెక్, సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ క్లైంబ్. సో మంచిగా క్లైంబ్ అనొచ్చు. సో అదనమాట మ్యాటర్. అండ్ విండ్స్ అయితే అసలు ఏం కూల్గా వస్తున్నాయి అంటే, నార్మల్గా ఇప్పుడే ఆల్మోస్ట్ ఇది ఇంకా సీజన్ అయిపోతుంది, ఫెబ్ మిడ్. సో ఇప్పుడే ఇంత చల్లగా ఉంది అంటే మేబీ సీజన్ కరెక్ట్ ఆగస్ట్ టు డిసెంబర్లో వస్తే మాత్రం ఇంకా పీక్స్లో ఉంటుంది టెంపరేచర్. అయితే నార్మల్గా మార్నింగ్ 6:30కి ఇది 15 degrees టెంపరేచర్ చూపించింది. అంటే ఆ టైంలో వస్తే ఇంకా మోస్ట్లీ సింగిల్ డిజిట్లో ఉంటుంది అనుకుంటా. సో అదనమాట. మోస్ట్లీ ఇది రావడానికి రీజన్ ఏంటంటే ఇది హైయెస్ట్ పీక్ కర్ణాటకలో, అంతే. ఒక్కసారి ఇది ఎక్కి దిగిన తర్వాత మనకి కింద నుంచి ఇంకొక చిన్న మౌంటైన్ ఉంది. సో దాని మీద కూడా వెళ్దాం. చలో ఎక్కువ లేట్ చేయకుండా మనం మిగిలిన 200 స్టెప్స్ కవర్ చేసేద్దాం. ఆల్మోస్ట్ ఎక్కేసాం. యాక్చువల్లీ నేను స్టెప్స్ నుంచి కాకుండా పక్క నుంచి ట్రెక్ చేసుకుంటూ ఎక్కా, కొంచెం అడ్వెంచర్ ఫీలింగ్ వస్తుందని. ఫైనలీ మూల్యాన్గిరి పీక్. You are my lucky charm. I hold you close in the night in my arms. And when we open our eyes, my worries fade away. 'Cause you gave me your heart in the light of day, in the light of day. When we open our eyes, my worries fade away. 'Cause you gave me your heart in the light of day, in the light of day. సో ఫైనల్గా ఇది మన ముల్యానగిరి, ద హైయెస్ట్ పీక్ ఆఫ్ కర్ణాటక. సో
మీకు కెమెరాలో వెదర్ అలా ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ అసలు మినిమం ఈ హుడీ లేకపోతే ఇక్కడ చాలా కష్టం. మార్నింగ్ చూస్తే 16 degrees 15 degrees ఉంది, చూపించాను కదా. సో అదనమాట మ్యాటర్. అది ఆల్మోస్ట్ ఫెబ్ మిడ్లో ఉన్నాం మనం ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా కరెక్ట్గా డిసెంబర్ ఆ టైంలో వస్తే అల్టిమేట్ ఉంటుంది. అండ్ మాన్సూన్లో కూడా ఇంకా క్రేజీ విండ్స్ వస్తాయి. సో మాన్సూన్లో కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో అదనమాట. అండ్ ఇక్కడ మనం కాసేపు స్పెండ్ చేసి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆపోజిట్లో ఒక చిన్న వ్యాలీ ఉంది. సో ఒక చిన్న వ్యాలీ వ్యూ ఉంది. సో దీనికి అంత క్లైంబింగ్ లేదు, జస్ట్ అంటే మనం కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి కొంచెం ముందుకు పైకి. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఒకసారి పైకి వెళ్ళి అక్కడ కాసేపు స్పెండ్ చేద్దాం. ఓకే చలో. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం మనం మన స్టేకి. యాక్చువల్లీ ఈ మౌంటైన్ క్లైంబ్ చేద్దాం అనుకున్నాం కానీ పాసిబుల్ అవ్వలేదు. వావ్, అరే ఆగ్రా బాబు, నా క్యాబ్ దొరుకుతాయి కదా నేను క్యాబ్ ఇచ్చేది. సావా కొడతారు వీళ్ళైతే మాత్రం, ఏమనలేం, అది వాళ్ళ బిజినెస్. యాక్చువల్లీ కింద ఉంది కదా, కింద ఒక 3 kilometers ముందే ఒక పార్కింగ్ ఉంది. సో ఎందుకంటే ఇది కొంచెం నేరో ఉంటుంది రోడ్డు, దట్టు కొంచెం స్టీప్ కూడా ఉంటుంది ఘాట్ సెక్షన్. సో అందుకని చెప్పేసి కింద పార్కింగ్ పెట్టారు. అక్కడి నుంచి ఎవరైతే పైకి రావాలనుకుంటారో సో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అనమాట వీళ్ళది. వావ్, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే మామూలుగా లేవు, అల్టిమేట్ ఫీలింగ్ వస్తుంది అసలు ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే. యాక్చువల్లీ పీక్ నుంచి ఎంత బాగుందో ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే కూడా అంతే సూపర్ ఉంది. యాక్చువల్లీ మూల్యాన్గిరి హైట్ వచ్చేసి 1930 meters, అంటే నియర్లీ ఒక 2 kilometers. ద హైయెస్ట్ పీక్ అనమాట మొత్తం మన కర్ణాటకలో. ఇప్పుడే రీచ్ అయ్యాం మన స్టేకి. ఇది వచ్చేసి మౌంటైన్ వ్యాలీ హోమ్ స్టే. యాక్చువల్లీ నిన్న వచ్చినప్పుడు ఫుల్ టైర్డ్ అయిపోయి ఉండి ప్రాపర్గా చూపించలేకపోయా. ఇది పేరుకే హోమ్ స్టే కానీ అసలు మంచిగా రిఫ్రెష్ అవ్వడానికి, రిలాక్స్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి ఒక మంచి కాంపాక్ట్ రిసార్ట్లోనే ఉంది. కాటేజ్ కూడా వెల్ డిజైన్, మంచి ప్లాంటేషన్, గ్రీనరీ. ఇది వచ్చేసి మంచిగా చిల్ అవ్వడానికి ఒక స్మాల్ ఏరియా. ఇక్కడ ఒక టేబుల్ టెన్నిస్ పెట్టారు.
అండ్ సీటింగ్ కోసం మంచిగా ఇన్నోవేషన్ తోటి టైర్స్ తోటి టేబుల్స్ బిల్డ్ చేశారు. ఉయ్యాల. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం లాంగ్ స్పేస్ ఉంది. సో ఫైనల్గా ఇదన్నమాట మన చిన్న రిసార్ట్. టైం వచ్చేసి 10 అవుతుంది. సో అక్కడ పైన కాసేపు స్పెండ్ చేసి ఇంకా మనం సో ఇప్పుడే రిటర్న్ వచ్చి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా అయింది. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి సో మన నెక్స్ట్ లొకేషన్ వచ్చి భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ. సో దట్టు కర్ణాటకలో కొంచెం యానిమల్స్ కూడా కొంచెం బాగుంటాయని చెప్పేసి టాక్. సో అందుకే సో యాక్చువల్లీ ఫస్ట్ మన బకెట్ లిస్ట్లో ఉన్న ప్లేస్ అదే, కాకపోతే టైమింగ్ సెట్ అవ్వలేదు. సో ఈ రోజుకి అయితే సెట్ అయింది. సో అక్కడ ఏంటి అంటే స్పెషాలిటీ బోట్ సఫారీ ఉంది, అలాగే జీప్ సఫారీ కూడా ఉంది. సో కొన్ని వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో అదనమాట. సో మన నెక్స్ట్ లొకేషన్ వచ్చి భద్రా వైల్డ్ లైఫ్ శాంచురీ. మంచి టైం స్పెండ్ చేయవచ్చు అక్కడ. సో తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి మనం ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అయిపోదాం.